Next, go to the proper fraction. Fractions which are less than one whole are called a proper fraction. In a proper fraction, the numerator is smaller than the denominator. Here once check, numerator is smaller than denominator. అంటే ఇక్కడ డినామినేటర్ కంటే స్మాల్ న్యూమరేటర్ చిన్నదిగా ఉండాలి. 2 కంటే 1 చిన్నది కదా, అంటే న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్ డినామినేటర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే చిల్డ్రన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రివర్స్ అనమాట. అంటే డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ న్యూమరేటర్ చిన్నగా ఉంటుంది, న్యూమరేటర్ పెద్దది ఉంటుంది డినామినేటర్ కంటే. ఓకేనా. దీస్ ఆర్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ ఈక్వల్ ఆర్ more than one whole are called improper fraction. In that the numerator is greater than or equal to the denominator. Okay. Mixed fraction. Mixed means it consists of a whole number and proper fraction. Whole number and proper fraction both are mixed, then we get the mixed fraction. Here once in example, 1 is the whole number, 1/2 is the proper fraction. Okay, these two are combined, so this is called a mixed fraction. Next, unit fraction means proper fractions with numerator 1 are called unit fraction. చూడండి, ఇక్కడ అన్ని చోట్ల కూడా న్యూమరేటర్ 1 ఉంది. చూడండి, అలా మీరు ఎన్ని ఫ్రాక్షన్స్ చేసుకున్నా న్యూమరేటర్ 1 ఉంటే వాటిని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, దిస్ ఇస్ డిపెండింగ్ అపాన్ exercise 1.6 these definitions. Okay, next is 1.6 A Roman. చేంజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ టు మిక్స్డ్ న్యూమరల్స్. ఇక్కడ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది. సో అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షనే కదా ఇది. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీరు మిక్స్డ్ కింద మార్చాలి. మిక్స్డ్ అంటే ఇలా మార్చాలన్నమాట. చేయాలంటే ఫస్ట్ దీన్ని 10 డివిజన్ ఎలా చేస్తాం మనం? 10తో 15ని డివిజన్ చేయండి. 10 1 జా 10. డివిజన్స్ మీకు వచ్చు కదా, అలా చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 5. ఓకేనా. దిస్ ఈజ్ కాల్డ్ ద న్యూమరేటర్, దిస్ ఈజ్ కాల్డ్ ద హోల్ నెంబర్, దిస్ ఈజ్ డినామినేటర్. దీన్ని ఎలా రాస్తారు మీరు? హోల్ నెంబర్ ఫస్ట్ రాసుకోవాలి. మనకి మిక్స్డ్ అంటే ఏంటి? హోల్ నెంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ రెండు కలిపే కదా మనకి మిక్స్డ్ అవుతుంది. సో హోల్ నెంబర్, మనకు వచ్చిన రిమైండర్ని న్యూమరేటర్ కింద రాసుకోవాలి. మనం దేంతో చేస్తున్నామో దాన్ని డినామినేటర్ కింద రాసుకోవాలి. ఓకేనా. అంటే డినామినేటర్ ఏం చేంజ్ అవ్వదు, ఇక్కడ హోల్ నెంబర్ న్యూమరేటర్ మనకు వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద మిక్స్డ్ నెంబర్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ కింద మార్చాలి అంటే ఈ ప్రాసెస్ని చేయాలి. ఓకేనా. మీరు ఇంకా సమ్స్ ఉన్నాయి కదా ఆ రోమన్లో, అవి మీరు ఇది చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. నెక్స్ట్, చేంజ్ మిక్స్డ్ న్యూమరల్స్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇన్ ఏ రోమన్ గివెన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ చేంజ్ టు మిక్స్డ్. Here given mixed, you have to change improper. This is very easy. Denominator into whole number, 4 into 2 plus 3. 4 2s are 8 plus 3. 8 plus 3 11. 11/4. Okay, this is the improper fraction. You know, compare the fraction. Same as this is the mixed ఎక్కడ వచ్చినా కూడా మీరు ఇలా ఇంప్రాపర్లో మార్చేసుకోవాలి. అంటే 5 into 6 plus 3. 5 into 6 అంటే ఈ రెండు ఇంటూ చేసి దీనికి వచ్చిన దానికి ఇది ప్లస్ చేయాలన్నమాట. 5 into 6 plus 3. దీన్ని ఏం చేంజ్ చేయగల యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఓకే. 5 6 are how much? 5 6 are 30 plus 3. 30 plus 3/5. Same is 4/5 as it is. 30 plus 3 how much? 33/5. This is 4/5. These are like fractions now. So which is compare which is big? 33 is big. So 33/5 is big. Okay. This one 6 one also same like this. Okay. 6 into 4 plus 3. 6 4s are 24 plus 3 as it is. 24 plus 3 27. 25/6 5/6. Here different denominators here. Okay. Cross multiplication 2. 27 8 are 216. 6 5s are 30. Which is big in both? 216 is big. So this is the big. Okay. Write in ascending order. Okay. Write in ascending. These are same like fractions but mixed fractions.
Okay, this mixed fraction changing to improper fraction. Okay, 4 into 2 plus 1, 4 into 5 plus 1, 4 into 3 plus 1, 4 into 6 plus 1. By 4 as it is. Any denominator the same. Okay, for 2 is 8 plus 1. For 5 is 20 plus 1. For 3 is 12 plus 1. For 6 is 24 plus 1. 8 plus 1, 9, 20 plus 1, 21, 12 plus 1, 13, 24 plus 1, 25. These are same denominators, so these are like fractions. Now you have to write ascending order, small to big. Okay, this is. So 9 by 4, what is the 9 by 4? The fraction is 2 1 by 4. Given fraction you have to write in that place. 2 1 by 4, 13 by 4, which 13 by 4 means this third one, 3 1 by 4. Okay. Next last 25 by 4 means 6 1 by 4. Okay. This is the ascending order in mixed fractions. Okay. Same this one also, but here different denominators. Oh, this is called unlike fraction. So you have to change like fraction, then you have to write the ascending order. ఫస్ట్ మీరు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మీరు ఇలా ఇంప్రాపర్లోకి మార్చేసుకోవాలి. వచ్చిన దాన్ని మళ్ళీ మనం అసెండింగ్ ఆర్డర్లో ఎలా చేస్తాం, ఎల్సిఎం చేసుకుని లైక్లోకి మార్చుకుని మళ్ళీ వాటిని అసెండింగ్ ఆర్డర్లో వేస్తాము, అలా చేయాలి. ఓకేనమ్మా, ఇది ఒక మోడల్. నెక్స్ట్ 6th వన్, 8 by 7, 8 by 5, 8 by 6, 8 by 3. ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి, కానీ న్యూమరేటర్ మాత్రం సేమ్గా ఉంది. చూడండి 8. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో అసలు యాక్చువల్గా అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా, కానీ ఇక్కడ బిగ్ టు స్మాల్ చేసుకోవాలి.